విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల విభాగం అధ్యక్షురాలు గోనా మానస మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గోనా మానస మాట్లాడుతూ వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకి కాదని ఎందరో దివ్యాంగులు నిరూపించారని తెలిపారు. అందుకు నిదర్శనం చీమల రాంబాబు అని, వారు ఎందరికో ఆదర్శమని, తమ తోటి దివ్యాంగులకు ఎప్పుడూ తోడుగా ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలబడుతూ ఉన్నారని అభినందించారు. వారు సాధారణ పౌరులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. చీమల రాంబాబు మరియు వారి సహచరులు ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు గోనా మానసకి, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు ఇంత ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు నేను కూడా చూస్తున్నానండి. మీ అందరినీ కూడా చాలా సేవా కార్యక్రమాలు మీ వంతు సహాయంగా మీరు చేస్తున్నారు. దానికి మీకు నా శిరస్సు నుంచి పాదాభివందనాలు చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లోని మేము ఇలా ఉన్నాము, మాకెవరు ఏదో సహాయం ఎందుకు చేయట్లేదు, మాకేదో సహాయం చెయ్యాలి కదా అని ఆశించుకుంటా. మీరు 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని మాలాగా ఉన్నారని మేము మోటివేట్ చేయాలి. మీ స్వయం కృషితో మీరు నిలబడాలని మీరు ఎంతో మందిని మోటివేట్ చేసి ఈ రోజు మీ పదంలో తీసుకొని వెళ్తున్నారు. మీరు అన్నదానాలు చేయడం ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. మనం చూసి మేము ఇంకా నేర్చుకోవాలి. ఇలా అంటే వైకల్యం అనేది శరీరానికి కానీ పరిగెత్తే మనసు కాదు. అంతేగా సేవ చేయాలనే ఆలోచన ఉంది. మీరు ఈ రోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పిరేషన్ తీసుకొని 10 మంది సమాజానికి మంచి చేయడానికి రావాలి. అలాగే మా ప్రజా సంకల్ప వేదిక తరఫున మీకు అందరినీ కూడా మేము మా సేవా సంస్థ కూడా ఆహ్వానిస్తున్నాము. మేము విజయముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు ఇది చేయలేదు గవర్నమెంట్, ఇది చేయలేదు ప్రభుత్వం, ఇది చేయలేదు మనం అనకుండా మేము ఎవరికి ఏ రకంగా ఉపయోగపడాలి, మా వంతు సహాయం మేము ఏ రకంగా చేయాలన్న ఆలోచన అనేది అన్ని ఉన్న వాళ్ళు ఎవరికి లేదండి, మీకు మాత్రమే ఉంది. అందుకు మీ అందరికీ కూడా మేము గట్టిగా ప్లాన్ మీరు మరిన్ని కార్యక్రమాలు చేస్తే ముందుకు వెళ్ళాలని, ఆ దేవదేవుడు మీరు నమ్ముకున్న దైవం మీకు అండగా నిలబడాలని, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు ఇంకా ముందుకు ప్రోగ్రామ్స్ చేయాలి, మీకు మంచి మంచి పదవులు మీ ఫీల్డ్ లో రావాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.